ఒక ఉద్యమకర్త, ఒక కాపులో కీలక నేత అండి. ఈరోజు మా కర్మేంటో మా కులపోళ్ళని మా నోటితోనే తిట్టిచ్చే దౌర్భాగ్య పరిస్థితికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మేమేం చెప్పాలో అర్థం కావట్లేదండి. కొద్దో గొప్పో కులంలో పెద్దవాడు, వయసుకు మర్యాదివ్వాలి. ఆయన వయసులో కూడా ఇటువంటి పనికిమాలిన చెత్త సవాళ్లు ఎప్పుడూ విసరలేదండి. అదే ఆశ్చర్యం. ఆయన సరైన వయసులో ఉద్యమం చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి తొడలు కొట్టి మీ దగ్గర వీర మహిళలున్నారా? నా దగ్గర వీర సింహాలున్నాయి అంటే, అంటే మహిళలకి, సింహాలకి ఏంటండి ఈ గొడవలు? ఆయనేమన్నా పరాయి వ్యక్తా? ఈరోజు మీకు నాకు మొఖాలు తెలుసా అంటే, నువ్వు ఈరోజు కాపులకి ఎంట్రీ లేదని బోర్డ్ పెట్టావు. కాపు ఉద్యమం అన్నారు. ఈరోజు ట్రైన్‌ని తగలబెట్టారా? ట్రైన్‌ని ఆపారా? వాటెవర్ ఇట్ మే బి నీ వల్ల కొంతమంది కాపులు ఆ రోజు కేసుల్లో ఇరుక్కొని నువ్వు ఉద్యమం అంటే వాళ్ళు దాచుకున్న డబ్బులు సంకలో పెట్టుకొని నీ కోసం ఎక్కడికంటే అక్కడ పరిగెట్టుకొచ్చిన వీర మహిళలు అప్పటి నీ వాళ్ళే. ఈరోజు జనసేనలో ఉన్న వాళ్ళు కానీ, ప్రజారాజ్యంలో కానీ ఎవరు బయటోళ్ళు లేరండి. కాపు ఉద్యమంలో ముద్రగడ గారి వెనకాల తిరిగిన వాళ్ళే ఈరోజు ప్రజారాజ్యంకొచ్చినా, జనసేనకొచ్చినా మాతో పాటు ఎంతో మంది వీర మహిళలు చెప్తుంటారు. అమ్మ ఆ రోజు ఉద్యమం అంటే నేను దాచుకున్న డబ్బులన్నీ చంకలో పెట్టుకొని, కార్లు మాట్లాడుకొని, మనుషులనేసుకొని, భోజనాలు దారి పొడుగునా మేము పెట్టించుకొని వచ్చామమ్మా అని. ఈరోజు ఎవరిని శత్రువు చేయాలనుకుంటున్నారు? రిజర్వేషన్ అడుగడిగినా ఆపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారినా? లేకపోతే గౌరవ రెడ్లందరినా? అంటే కాదు, వీళ్ళు ఈరోజు పెట్టుకోవడం కనీసం ఏంటండి? ద్వారంపూడి చంద్రశేఖర్ గారు కదా అందరికి ఉప్మాలు అవి పెట్టారట. అప్పుడు వీళ్ళు ఎక్కడ పెట్టారు? సార్ ఈరోజు ద్వారంపూడి చంద్రశేఖర్ గారు వచ్చే వాళ్ళందరికీ కార్ పెట్రోల్ ఇస్తారా? దారి పొడుగునా భోజనాలు పెడతారా? ఏదో వచ్చిన వాళ్ళకి అక్కడ పెడతారేమో, అది కూడా ఉప్మాలేమో బహుశా మాకు తెలీదు. ఇప్పుడు గుంటూరు నుంచి మేము వైజాగ్ దాకా లేకపోతే కిర్లంపూడి దాకా రావాలంటే దారిలో ఎక్కడ తినరండి? అన్ని ఉప్మాలు పార్సిల్ కట్టుకొని పోతారా? ఈరోజు కార్లు పెట్రోలు, దారిలో భోజనాలు ఇవన్నీ వాళ్ళిచ్చారా? వాళ్ళు పనులు మానుకొని ఇవే కాదండి. ఆ రోజు ట్రైన్‌లు తగలబెట్టిన కేసులు పొడిగించి దాక్కుని ఇళ్ళకి రాని కాపు మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా అండి? ఏ రోజు ఇంట్లోంచి బయటికి రాని ఆడవాళ్ళ మీద కూడా ఆ రోజు ట్రైన్ తగలబెట్టిన కేసులున్నాయి. ఈరోజు అంత ఉద్యమకర్త ఈరోజు కాపులకి ఎంట్రీ లేదని బోర్డు పెట్టిన వ్యక్తి టీడీపీ పార్టీలో పనిచేశారా? పదవులు అలంకరించారా? గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? ప్రజారాజ్యం ఉన్నప్పుడు కూడా వంగా గీత గారికి మెయిన్ సీట్ ఇస్తే ఇండిపెండెంట్‌గా వర్మ గారు పోటీ చేస్తే అదే ఏరియాలో ఆయన ఏ పార్టీ తరపు నుంచి నుంచున్నారండి? కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. తర్వాత టీడీపీలోకి వచ్చారు. వచ్చి రాగానే కాపులకి ప్రయారిటీ ఇవ్వాలి కదా అని చంద్రబాబు గారు అడుగడుగునా పదవులు, మినిస్ట్రీలు అంతా ఇచ్చారండి. తర్వాత ఏదో వాళ్ళిద్దరి మధ్య చెడిందేమో అది మాకైతే తెలీదు. వాటెవర్ ఇట్ మే బి. ఇప్పుడు ఒక రాజకీయానికి వచ్చిన వ్యక్తి నన్ను తిట్టారు, నా కుటుంబాన్ని తిట్టారు, నన్ను విమర్శించారంటే నీ వ్యక్తిగత విమర్శలకు ఏం కావాలి? ఈరోజు నువ్వు రాష్ట్రానికి, జాతికి ఏం చేసావనేది చూస్తారు. ఈరోజు ఖచ్చితంగా నువ్వు సంఘ సకర్తవకి లేకపోతే సేవా దృక్పథంతో బయటకొచ్చిన వాడి నన్ను అన్నారనుకోడు. నీ జాతినంటే నువ్వు మాట్లాడాలి. నీ వాళ్ళనంటే నువ్వు మాట్లాడాలి. నీ రాష్ట్ర ప్రజలు హింస పడితే నువ్వు మాట్లాడాలి. అంతేగాని నా భార్యనన్నారు, నన్నన్నారు, నన్ను హింస పెట్టారు. కుటుంబాన్ని వదిలేసుకున్నప్పుడే రాజకీయాల్లోకి ఎంట్రీ అవ్వాలండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని వ్యక్తిగత విమర్శలు ఎదుర్కొంటున్నారండి? కుటుంబంలో వెళ్ళిపోయి విడాకులు తీసుకొని వెళ్ళిపోయిన ఆడబిడ్డలు ఎదుర్కోవట్లేదా అండి? వదిలేసి వెళ్ళిపోయాడా? నన్నంటారా? నా భార్యలనంటారా? ఎందుకురా మీరు కదిలిస్తారు? పొద్దుగూకులు అంటారే కానీ, ఈరోజు నువ్వు నా భార్యనన్నావు అందుకే నేను నీతో పలకను. అయితే ఒక విషయం అండి. ఆయన ఎప్పుడు రూపాయి సంపాదించుకున్న వ్యక్తి కాదు. ఇంత పనికిమాలిన చెత్తగా మాట్లాడిన వ్యక్తి కాదు. అంటే ఈరోజు సవాళ్లు విసురుతున్నారు చూడండి. ఆయన సరైన వయసులో కూడా ఇలాంటి పనులు చేయలేదండి. ఎందుకంటే ఈ వయసులో ఆయన్ని రెచ్చగొట్టిస్తూ కాపుల మీదకి, కాపులతోనే గొడవలు పెట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నామండి. ఈరోజు అంబటి రాంబాబు ఏం పరాయివాడు కాదండి. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కూతురు పెళ్లికి పిలిచి పండగ చేసుకున్న వ్యక్తి అండి. ఈ రోజు మా పార్టీలోంచి బయటికెళ్ళిన మా కులపోళ్ళందరినీ మాతో తిట్టిస్తుంటే మాకు నిజంగా చాలా ఇబ్బందిగా ఉందండి. అంత వయసులో పెద్ద ఆయన్ని, కుల పెద్దని తిట్టాలంటే అసలు ఈరోజు ఆయన తిడుతున్నాడు. ద్వారంపూడి గారు ఆ రోజు ఏదైతే వీర మహిళల మీద ఎమ్మడబడి కొట్టిన రోజులు మేము వీడియోలో చూసామండి. ఏంటి ఈ దారుణం? ఈరోజు మాటలు ఎదుర్కోలేమా? మరి ఈరోజు హత్యా ఉదంతాలు లేకపోతే కొట్లాటలు, గొడవలు వీటన్నిటి మధ్య జరిగేదే రాజకీయం అయితే ఆ రాజకీయ దానికి కళ్యాణ్ గారు చాలా దూరంగా ఉంటారండి. సో ఖచ్చితంగా ఈరోజు ఆయన చేసిన విమర్శలకి మేము ప్రతి విమర్శలు చేయలేకపోతున్నాం పెద్దాయన. ఈరోజు కులంలో నువ్వు పెద్దవాడివి, మంచో చెడో ఈ వయసులో నువ్వు ఇటువంటి సవాళ్లు విసరడం మరి ఏం ఆశించి విసురుతున్నారో, ఎవరు చెప్తే విసురుతున్నారో, ఎవరు ప్యాకేజ్ ఇస్తే మీరు విసురుతున్నారో, ఏ రోజు డబ్బు తీసుకోకుండా నిజాయితీగా పనిచేసిన వ్యక్తి, రూపాయి సంపాదించుకున్న వ్యక్తి ఈరోజు కొద్దో గొప్ప ఉద్యమకారుడు అన్న పేరు చెడగొట్టుకుంటూ ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారో, మాలాంటి చిన్న బిడ్డలతో విమర్శించుకునే స్థాయికి ఎందుకు దిగజారుతున్నారో మాకు అర్థం కావట్లేదు. మీరేం ఆశిస్తున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెక్కించాలనుకుంటున్నారా?
ఎక్కించిన 151 సీట్లుగా ఆయన ఏం చేశారో మీరు చూడలేదా? రాష్ట్రానికి రాజధాని ఉందా? పోలవరం పూర్తయిందా? రాష్ట్ర భవిష్యత్తు ఏది? అవతలోడు మంచోడో చెడ్డోడో నీ ఓడేం చేశాడు? రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించాడని చెప్పు. ఈరోజు అటువంటి వ్యక్తిని విమర్శించకుండా సమర్థించుకుంటూను మీరు మాట్లాడితే ఈరోజు మిమ్మల్ని ఏమనాలో మాకు అర్థం కావట్లేదండి. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఓకే, రజనీ గారు, ముద్రగడ పద్మనాభం గారు ఒక పక్క అయితే, మరొక పక్క మీ సరోజ గారు, మీతో ఇప్పటి వరకు ఉన్న ఆవిడ కూడా డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి మహిళల గురించే టార్గెట్ చేస్తున్నారు. ఏంటి పురుషుల దగ్గర నుంచి మహిళలకు వచ్చారా జనసేన అంశం అన్నది? ఒకసారి బయట వినండి ప్లీజ్. పీసీఆర్, నేను అతనితో పాటు వెళ్ళడం ఏంటి, నా ఇండివిజువాలిటీ నాకు ఉంది అని చెప్పి నేను ఇండివిజువల్గా వెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అది జరిగిన తర్వాత రానన్నారు, ఎందుకు వచ్చారు అని అడిగాడు మళ్ళీ నన్ను. నా ఇండివిజువాలిటీ నాకు ఉంటుందండి, నా ఇష్టం అది. నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏ పార్టీలో జాయిన్ అవ్వాలనేది నా ఇష్టం. ఆ యాక్టర్ అనేది సినిమాల్లోనే యాక్ట్ చేస్తారని అనుకున్నామండి మేము. ఆయన బయట కూడా యాక్ట్ చేస్తారు, మనుషులు కూడా అలాగే మెస్మరైజ్ చేస్తారని తెలుసుకునేటప్పటికి మాకు ఇంత టైం పట్టింది. నేను అతనితో పాటు వెళ్ళడం ఏంటి, నా ఇండివిజువాలిటీ నాకు ఉంది అని చెప్పి నేను ఇండివిజువల్గా వెళ్ళి పార్టీలో. ఏంటి రజనీ గారు వరుస పెట్టి వస్తున్నారు, మీ బాస్ పోటీ చేస్తున్న ఆ ప్రాంతాల నుంచే? సార్ మేడము చిన్న వయసులోనే మేయర్ అయింది సార్. తర్వాత ఆవిడ గురించి కూడా నాకు అవగాహన ఉంది, ఐడియా ఉందండి. అంటే ఆవిడకి టికెట్ వస్తుంది, టికెట్ ఆస్పిరెంట్స్ అంటూ ఆవిడ అంటే ఇండివిజువల్ గానే బయటకు వచ్చి పార్టీలోకి చేరాలి, లేకపోతే పార్టీలో ఒక సీటు కావాలని కోరుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు మీరు చూసింది కాదు కదా, మీరు చూడండి ఏమీ లేదు కదా. సో ఖచ్చితంగా తక్కువ సీట్లు ఉన్నప్పుడు ఆవిడ సీటు ఆవిడకి రాలేదండి. సీట్ రానప్పుడు మేము అనుకుంటాం, ఏదైతే వర్మ గారికి సీట్ రానప్పుడు చంద్రబాబు గారు పిలిచి మీకు ఏదో ఒక పదవి ఇస్తాను, మీరు గొడవలు చేయకండి అంటూ మాట్లాడిన విధి విధానంలో అదే రకంగా ఈరోజు ఆమెను కూడా పిలిపించి ఏదైనా మాట్లాడి ఉండాల్సింది. ఆవిడ కోరుకుంటుంది అదే, నాకేమీ మాట ఇవ్వలేదు, నన్ను పిలిపించలేదు, నన్ను మాట్లాడనివ్వలేదు అనేది ఆమె కోరుకుంటుంది. సో ఆయన అదొక్కటి అవగాహన చేసుకోవాలండి. ఈరోజు పోతున్న మహేష్ గారు కానీ ఇంకొకరు కానీ వీళ్ళందరికీ టికెట్ ఇవ్వలేకపోవచ్చు. మహేష్ నీకు న్యాయం చేయలేకపోయాను, ఈసారి చూద్దాము, నీకు ఇదిగో ఇది మాట ఇస్తున్నానని మహేష్ గారికో, అదే రకంగా ఈ మేడం గారికో, ఇంకా సీట్లు రాకుండా బాధపడుతున్న వాళ్ళకో దగ్గర పిలిచి మాటిస్తే బాగుంటుందేమో అని మా ఉద్దేశం అండి. ఈరోజు నేను వీర మహిళల్ని తప్పు పట్టలేనండి, ఎందుకంటే వాళ్ళు ఎంతో కొంత పోరాడారు, ఏదో కావాలని కోరుకున్నారు. మా లాంటి కార్యకర్తలు సైన్యం ఎక్కడున్నా మేము పనిచేసే వాళ్ళమేనండి. సో మేము అన్న ఏది చెప్తే అదే చేసాం. వాళ్ళందరూ టికెట్లు కోరుకున్న వాళ్ళు కొంత విమర్శలకు లోనైనప్పుడు, టికెట్లు రానన్నప్పుడు పక్క వాళ్ళు ఎలా ఎగతాళి చేస్తారు, ఏమమ్మా చించుకున్నావు కదా జనసేనని, నీకు సీట్ వచ్చేసిద్ది అన్నావు కదా, వ్యతిరేక పవనాలేనా అక్కడ? ఏమండి ఇవన్నీ కూడా వ్యతిరేక పవనాలుగా పనిచేస్తాయా రేపు ఎన్నికలకి? అలా ఏ ఉండదండి. కాకపోతే వస్తుంది అనుకున్న వాళ్ళు రానప్పుడు కొద్దిగా బాధపడతారండి. తర్వాత ఆయన ఆదర్శాలు తెలుసు కాబట్టి మళ్ళీ చిన్నగా ఆయనతోనే కలిసి వెళ్తారండి. ఆయనకు విరుద్ధంగా వెళ్లేది ఏమీ లేదు. ఆ బాధలో వచ్చే మాటలే తప్ప అంతకుమించి ఏమీ లేదండి. ఆమెను పిలిపించి మాట్లాడితే ఆవిడంత పొంగిపోయే వాళ్ళు ఎవ్వరు ఉండలేదు. ఓకే, ఆనంద్ సాగర్ గారు చెప్పండి సార్. ఏంటి పి గన్నవరం ఎట్టకేలకు జనసేనకి వెళ్ళింది, హ్యాపీయా మీకు? మాకే అంటే మాకు పొత్తులో ఎవరికి ఇచ్చినా ఆనందమే సార్. బీజేపీకి ఇచ్చినా, జనసేనకి ఇచ్చినా, టీడీపీకి ఇచ్చినా అందరూ సపోర్ట్ చేసి గెలిపించుకోవాల్సింది కదా. అయ్యో మేమేమో అతను మార్చమని చెప్పలేదు కదా సార్. మేమేమన్నా తెలుగుదేశం పార్టీ తరఫున గన్నవరంలో ఎవరు అతను మార్చమని అడగలేదు. పార్టీలో జనసేనకి ఇవ్వాలనుకున్నారు, మార్చారు అంతే. ఆ రాజేష్ చిన్న చూపు చూడలేదు. రేపు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తారు రాజేష్ కి. అవునా? 100% చెప్పారు బాబు గారు ఆల్రెడీ పవర్ పెట్టి. రాజేష్ కి మంత్రి ఆఫర్ ఎమ్మెల్సీ మంత్రి. ఎమ్మెల్సీ లేట్ గా వస్తాయి కాబట్టి ముందుగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి అది అయిపోయే లోపల 2026లోనో 27లోనో ఎమ్మెల్సీలు కొన్ని వస్తాయి కాబట్టి అప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తారు. సో రాసుకోవచ్చు, మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం దీని మీద. డెఫినెట్ గా ఎందుకంటే రాజేష్ లాంటి మరి గొప్ప నాయకుడు దళితుల్లో పార్టీకి మరి దొరికాడు కాబట్టి మన ఆయన్ని చిన్న చూపు చూడడం సమంజసం కాదని మా ఉద్దేశం. ఆనంద్ గారు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారా? ఏమండి సార్, అయ్యో నా పార్టీ స్టాండ్, నేను అధికార ప్రతినిధినండి. ఓకే, మనస్ఫూర్తిగా పరిపూర్ణంగా సంపూర్ణంగా.
సార్ ఏంటి పద్మనాభం గారి గురించి మీకు కూడా బాగా తెలుసు, ఏంటి డైరెక్ట్గా అటాక్కి దిగారు? ఏమైనా కాపు సామాజిక వర్గం ఓట్లు అక్కడే ఎక్కువ వస్తాయని పాపం వాళ్ళు భావిస్తున్నారు, అదేమన్నా ఈయన చీలుస్తారా, సవాలు విసురుతున్నారు, వీర మహిళల మీద కూడా ఆయన డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు, ఆయన పెద్దగా మాట్లాడరు. కానీ ఎందుకు ఈ రకంగా మాట్లాడవలసి వస్తుంది? పవన్ కళ్యాణ్ కానీ అసలు నువ్వెవడో నీ అంత తేల్చుకుందాం రా అన్న స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆయన. ఓడించి తీరతాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నిన్ను ఇంట్లో కూర్చోబెడతాను అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంత గట్టిగా చెప్పుండ్రు. సార్ రజనీ మేడం గారు చాలా సుదీర్ఘంగా మీరు సమయం ఇచ్చారు, పాపం ఆవిడ మాట్లాడేసింది. మీరు పొత్తులో ఉన్నారు కదండి, మీరు వర్మ గారు కదా, మీకు అక్కడ కాపు గారికి క్షత్రియులు కదా ఇప్పుడు అక్కడ సపోర్టు. ఎలాగండి? కాపు గారికి రాజుగారి సపోర్ట్ కదా, అక్కడ వర్కౌట్ అవుతుందా? ఇంతమంది కాపు వర్గీయులు అక్కడ బలంగా బలిష్టంగా ఉన్నారంటున్నారు. పిఠాపురం నియోజకవర్గం కాపు కులానికి చూడండి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. పిఠాపురం నియోజకవర్గం వినబడుతుందండి? మాట్లాడండి. పిఠాపురం నియోజకవర్గం కాపు కులానికి అడ్డాలంటిది. దాదాపు 60% అబౌవ్ కాపు కుల ఓట్లు ఆ నియోజకవర్గంలో ఉన్నాయి. గతంలో అక్కడ అందరూ కూడా శాసనసభ్యులుగా కాపులు ఎలక్ట్ అయ్యారు, ఏ పార్టీ నుంచి అయినా కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్లస్ వంగా గీత గారు ఇద్దరు కాపు సామాజిక వర్గమే పోటీ చేస్తున్నారు. మధ్యలో పద్మనాభం గారు వచ్చారు, ఆయన సపోర్ట్ చేస్తున్నారు. పద్మనాభం గారు వంగా గీత గారి మీద 2009లో పోటీ చేసి అదే నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. వంగా గీత గారు పిఆర్పి తరఫున పోటీ చేసి గెలిచారు పద్మనాభం గారి మీద. అటువంటి అక్కడ ఓటమి చెందిన నాయకులు పద్మనాభం గారు. ఆయన ముద్ర ఇప్పుడు కాపు కులం మీద చెరిగిపోతుంది, ఇప్పుడే చెరిగిపోతుంది, సింక్ అయిపోతుంది. ఆ చెరిగిపోయే ముద్రని కాపాడుకునే ఉద్దేశంతో పెద్ద ఆయన మళ్ళీ ఉద్యమ మాటల తోటాలు పేలుస్తున్నారు తప్ప ఆ మాటలకు పిఠాపురంలో ఓట్లు పడతాయని మేము నమ్మట్లేదు. ఎందుకంటే గతంలో ఈయన కిర్లంపూడి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పిఠాపురం నుంచి ఆయన్ని అభిమానించే నాయకులు వెళ్ళి ఏదన్నా పని చేయమని కోరినప్పుడు మీ పిఠాపురం వాళ్ళకి ఇక్కడ పని ఏంటి, నేనెందుకు చేయాలని మొఖం మీద తలుపులు వేసి పంపించేసేవారటండి ఆయన. ఆ బాధ పిఠాపురంలో ఆయన పోటీ చేసినప్పుడు ఆయనకి గిఫ్ట్ ఇచ్చారు, బాధను తిరిగి గిఫ్ట్ ఇచ్చారు, ఓటమి గిఫ్ట్ ఇచ్చారు అక్కడ పిఠాపురం ప్రజలు. కాబట్టి పిఠాపురంలో పద్మనాభం గారి మాట చెల్లుద్దని పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారని నేనైతే ఊహించట్లేదు. ఎందుకంటే ఆయన వెనకాల వర్మ లాంటి బలమైనటువంటి అన్ని కులాల్లో పట్టున్నటువంటి టీడీపీ నేత ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ ఉంది. అది పద్మనాభం గారు పాపం ఆయన వేళ చేసే ఆ వాగ్దానం లేకపోతే ఆ వాగ్బాణం ఆ ప్రగల్భాలు పాప ఆయన రేపు పొద్దున చిన్నపుచ్చుకోవలసి వస్తుందేమో అని నేను ఫీల్ అవుతున్నా. అక్కడ పవన్ కళ్యాణ్ గారి గెలుపుని ఆపు చేసే శక్తి సామర్థ్యాలు వారికి కాదు కదా, ఈ రాష్ట్రంలో ఎవరికి లేవు. పవన్ కళ్యాణ్ గారు చాలా భారీ మెజార్టీతో నెగ్గబోతున్నారు, అసెంబ్లీలోకి అడుగెట్టబోతున్నారు. ఆ విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కళలకు కూడా ఆయన గండి కొట్టబోతున్నారు. ఎందుకంటే ఆయన 260 కోట్లు ఏదో కేటాయించారంట పిఠాపురానికి. ఏది పవన్ కళ్యాణ్ గారిని గెలవకుండా చేయడం కోసం మిథున్ రెడ్డి గారిని, ఆ ముద్రగడ పద్మనాభం గారిని, ఇంకా నియోజకవర్గానికి పిఠాపురానికి 260 కోట్లు బడ్జెట్. 260 కోట్లు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి ప్రజాబలం కలిగినటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక యాక్టర్ని, లీడర్ని ఓడించాలంటే చిన్న విషయం కాదు కదా, దాని డబ్బుతోనే పని అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు ఆశలు ఎలా ఉన్నాయంటే కోట్లతో, వేల కోట్లతో గెలవాలని చూస్తున్నాడు ఆయన. ఓటుకి 5,000, 10,000, 25,000 కూడా ఇచ్చి గెలవాలని చూస్తున్నాడు ఆయన. నియోజకవర్గాల్ని చేశాడు. 50 నియోజకవర్గాలకి ఒక రేటు, 50 నియోజకవర్గాలకు ఒక రేటు, 37 నియోజకవర్గాలకు ఒక రేటు, అలా రేట్లు పెట్టి విడగొట్టి ఆయన అప్పుడు ఎలక్షన్ అంచెలంచెలుగా ఎలక్షన్కి ఒక పథక రచన చేశాడు. ఎస్సీ నియోజకవర్గాల్లో ఓటుకింత, టఫ్ నియోజకవర్గాల్లో ఓటుకింత, ఎడ్జున్న నియోజకవర్గాల్లో ఓటుకింత. ఇది వ్యూహం, ఎన్నికల వ్యూహం, డబ్బు వ్యూహంతో వెళ్తా ఉన్నాడు ఆయన. ఈ వ్యూహంలో భాగంగా 260 కోట్లు పిఠాపురానికి కేటాయించి మిథున్ రెడ్డిని, పద్మనాభం గారిని, ఇంకో 4-3 కడప రెడ్డిని కూడా అక్కడ దించి
కడప మార్కు రాజకీయం చేయాలని, డబ్బు మార్కు రాజకీయం చేయాలని, పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి రాకుండా చేయాలని కంకణం కట్టుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ ఈ విధమైనటువంటి రాజకీయాన్ని నడుపుతూ ఉన్నారు. సో అయితే దీన్ని నమ్మరండి. సో ముద్రగడ గారికి అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గిఫ్ట్ ఇస్తారు, అంతేనా? డెఫినెట్ గా. ఓకే, రైట్. మీకు సందేహం లేదు. కృష్ణాంజనేయులు గారు ఏంటి అంతా పిఠాపురం చుట్టే తిరుగుతున్నది? ఎందుకంటే ముద్రగడ గారు మొన్నటి వరకు ఉన్నప్పుడు సరే ఓకే ఎవరి ప్రచారాలు వాళ్ళు చేసుకుంటారు అనుకున్నారు, కానీ ఆయన ఒక్కసారిగా జులుం విధించారు. వాళ్ళ దగ్గర మహిళా సింహాలు ఉన్నాయట, ముందు వీర మహిళల మీదకి అది పంపించమంటావా అని చెప్పి ఒక హెచ్చరిక చేశారు. అసలు నువ్వెప్పుడు నన్ను చూడలేదు, నేనెవరు నిన్ను చూడలేదు, నువ్వు సినిమా ఓడివి, సినిమా ఓడి రాజకీయాలకి పనికిరాడు, నువ్వు 21 సీట్లు తీసుకుంటే నీకు నేను పని చేయాలా, అసలు నీకున్న అర్హత ఏంటి, నీ దగ్గరికి నేను రావడానికో లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏవో మాట్లాడారు కదా, నీ దగ్గర రావడానికి నీకున్న అర్హత ఏంటి, వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు కాబట్టి వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాను, అసలు నీకు అంత సీన్ లేదు అని తీసి పడేశారు పవన్ కళ్యాణ్ గారిని. ఏంటి ఈ వ్యూహం ఏంటి? ఎప్పుడు మాట్లాడిన ముద్రగడ గారు ఇంకోరు మాట్లాడారంటే ఏదో అనుకోవచ్చు. వర్మ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ముద్రగడ్డ పద్మనాభం ఈయన్ని గతంలో కాపు ఉద్యమ నేతగా మనం మాట్లాడుకుంటాం. ఈ రోజున మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత. అవును, ఇది చాలా కీలకమైనటువంటి అంశం, మనం గుర్తించాల్సినటువంటి అంశం. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని పిఠాపురంలో ఓడించడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తారు. అది ఆయన బాధ్యత. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనకు అప్పగించినటువంటి బాధ్యత. అయితే ఇప్పుడు అక్కడ తూకం వేసినటువంటి క్రమంలో ఆనంద సాగర్ గారు నాకు చెప్పారు కదా, కాపులు 60% ఓట్లు ఉన్నారు, ఇంకేముందే కాపులు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గెలిచేస్తారు అనేటువంటి విధంగా చెప్పేశారు. ఏం గాజువాకలో కాపులు లేరా, భీమవరంలో కాపులు లేరా? గత అనుభవం ఏంటి అనేటువంటిది మనం చూసాం. సరే, ఇప్పుడు పిఠాపురంలో కాపుల సంగతి మనం మాట్లాడుకుందాం. ఇందాక ఆయన ఆనంద సాగర్ గారే చెప్పారు, వంగా గీతగా ఆవిడ కూడా కాపీ, అదేవిధంగా ముద్రగడ్డ పద్మనాభం కూడా కాపీ. ఇప్పుడు కాపులు ఒకప్పుడు రిజర్వేషన్ల కోసం, కాపు సామాజిక వర్గం కోసం పనిచేసినటువంటి ముద్రగడ్డ పద్మనాభం కాదని, అదేవిధంగా పిఠాపురంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి, అదేవిధంగా ఇప్పుడు కాకినాడ ఎంపీగా పనిచేస్తున్నటువంటి వంగా గీతను కాదని, పవన్ కళ్యాణ్కి ఓటేసే అంత కాపుల కోసం ఈయన ఏం చేశారు అనేటువంటిది ఖచ్చితంగా చర్చ వస్తుంది. అప్పుడు ఎవరి వైపు మొగ్గు చూపేదానికి అవకాశం ఉంది అనేటువంటిది, ఓటర్లు అనేటువంటిది చాలా కీలకమైన అంశం. వీళ్ళంతా కాపుల చుట్టూవే మనం మాట్లాడుతున్నారు కదా, మిగతా ఓటర్ల సంగతి పక్కన పెడదాం. ముందు మిగతా ఓటర్లో ఎలాగో అక్కడ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా క్రిస్టియన్ ముస్లిం మెజారిటీ, బీసీ ఓటింగ్ కూడా ఎక్కువ అక్కడ, అది తర్వాత చెప్తాను. బీసీల గురించి చెప్తాను. ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ మెజారిటీ వర్గాలు ఈ 3 సెక్టార్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 2019లో కనపడింది. ఇప్పటికి కూడా అలాంటి వాతావరణం ఉంది అని నేను భావిస్తున్నాను. మారారు అని ఇంకెవరన్నా రజనీ గారు ఇంకొకళ్ళు అంటే అనొచ్చు, వాళ్ళ ఇష్టం అది. ఇంకా కాపులకు సంబంధించినటువంటి విషయంలో వన్ సైడ్ గా ఏ విధంగా కూడా పవన్ కళ్యాణ్కి వన్ సైడ్ గా ఓట్లు వేసేటటువంటి అవకాశాలు, అలాంటి అర్హత పవన్ కళ్యాణ్కి ముద్రగడ్డ కన్నా అదేవిధంగా ఆవిడ వంగా గీత కన్నా అదనంగా లేవు ఈయనక మార్పులు. వాళ్ళు ఇద్దరిని తూకంలో వేసినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువే కాపులు ఓట్లు వాళ్ళకే వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయని నేను అక్కడ ఉండేటువంటి వాళ్ళతో మాట్లాడినటువంటి నేపథ్యంలో నాకు వచ్చినటువంటి ఒక సమాచారం. రెండో అంశం ఏంటంటే బీసీ. ఎవరు బీసీలు? మీరు గమనిస్తే గోదావరి జిల్లాలో ప్రధానంగా మీరు పిఠాపురం వరకే చూసుకుంటారు. అక్కడ కాపు, ఓసీ కాపు, బీసీ కాపు మధ్య కూడా పచ్చగడ్డ వేస్తే బొగ్గమనేటువంటిది వాళ్ళు. మరి బీసీ కాపులు ఎవరు సపోర్ట్ చేస్తారు? జనసేనకు సపోర్ట్ చెయ్యరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఓసీ కాపులు జనసేనకు సపోర్ట్ చేస్తున్నారు. ఇది చాలా కీలకమైన. మిగతా బీసీలకు పరిస్థితి ఏంటి? కాపులలో బీసీల సంగతి తీశారు. మిగతా కాపులు బీసీలకు సంబంధించినటువంటి విషయంలో కూడా 2019 ఎన్నికల్లో అత్యధిక మంది ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా ఉన్నటువంటి వాళ్ళు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు. ఇప్పుడు సీట్ల విషయంలో కానివ్వండి, వాళ్ళకి మంత్రి పదవి విషయం, మిగతా అన్ని విషయాల్లో బీసీలకు ప్రాధాన్యత, అత్యధిక ప్రాధాన్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి బీసీలు ఎవరో వైపు మొగ్గు చూపుతారో అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపేయడానికి అవకాశాలు ఉండొచ్చు. లేదు అని అంటే
భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ఏదో చేస్తారని, లేకపోతే పవన్ కళ్యాణ్ వస్తే వీళ్ళ కూటమి ఏదో చేస్తుందని, అలాంటి ఆశపడి ఏమన్నా బీసీలు వీళ్ళ వైపు ఓటేస్తారేమో తెలియదు. జైహో బీసీ సభల్లో ఆ విధమైనటువంటి వాతావరణం అయితే నాకు కనపడి, వైసీపీ వైపు వెళ్ళినటువంటి బీసీలు తెలుగుదేశం జనసేన వైపు వచ్చేటువంటి విధంగా కనపడటం లేదు. మొన్న జైహో బీసీ రాష్ట్ర స్థాయి సభ జరిగింది. ఒక బీసీ నాయకుడు నాకు చెప్పాడు, ఏమన్నాడంటే, మా తీసుకొచ్చి జైహో బీసీ సభ అని చెప్పి పవన్ కళ్యాణ్ చేత బీసీలకు అది చేయిస్తా అని పవన్ కళ్యాణ్తో మాకు చెప్పించడం ఏందండి? మా బీసీలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు ఏం హామీ ఇస్తాడో అది చెప్పానండి. మా సమస్య అంతా వీళ్ళందరూ కూడా కాపులు రిజర్వేషన్లు కావాలని, బీసీలు వీళ్ళు మా రిజర్వేషన్లు తీసేస్తారని కదా మేము వాళ్ళతో సమస్య ఉంది. అదే పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి మా దగ్గర మాకు ఏదో హామీలు ఇప్పిస్తాం అనేటువంటి మాకెందుకండి ఈయన అనేటువంటి విధంగా మాట్లాడారు. అంటే ఈ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ఫెయిల్ అయ్యారు అనేటువంటి జైహో బీసీ సభలో కూడా అర్థమవుతున్నటువంటి మాట. రెండవ అంశం ఏమిటి అంటే, ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ ఇది కేవలం పిఠాపురంకు సంబంధించినటువంటి అంశం మాత్రమే మనం అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గెలవాలి అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా కాపులకు కాదండి, జనసేన పార్టీకి, జనసేన నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఇచ్చారు, ఏం చేశారు అనేటువంటి దాని మీద ఆ ప్రభావం ఖచ్చితంగా జనసేనకు సంబంధించినటువంటి క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళు నిజాయితీగా పవన్ కళ్యాణ్ని ఆయన దేవుడుగా పూజించవచ్చు, లేకపోతే ఏమైనా చేయొచ్చు. కానీ ఎన్నికల్లో వెన్నుదన్నుగా నిలబడాలి అంటే పవన్ కళ్యాణ్ని నమ్మాలండి ముందు ఫస్ట్. రాష్ట్ర వ్యాప్తంగా మీరు ప్రస్తావన చేశారు, కాకినాడ మాజీ మేయరు ఆవిడ సరోజ, ఆవిడ రిజైన్ చేశారు, ఆవిడ పరిస్థితులు ఏంటి, ఇబ్బందులు ఏంటి, ఒకటి కాదు కదా. మీరు అసలు మొత్తము గమనిస్తే ఒక్క చోట కాదండి, ఎన్ని చోట్ల అన్ని నియోజకవర్గాల్లో మీ అమలాపురానికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి అక్కడ శెట్టిబొత్తుల రాజబాబు, పార్లమెంట్ ఇన్ఛార్జి డిఎంఆర్ శేఖరు, బీసీ నేత శెట్టిపల్లి వర్గానికి చెందిన పితాని బాలకృష్ణ, ఇలాంటి వీళ్ళందరినీ కూడా వాడుకొని ఎన్నికల సమయంలో పక్కన పెట్టినటువంటి పరిస్థితులు. ఇప్పుడుగా ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళందరికీ సీట్లు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు విజయవాడలో అసలు రాష్ట్ర సెంటర్ లో ఉన్నటువంటి పోతిన మహేష్ పరిస్థితి ఈ రోజున ఏంటండి, అతను నిరాహార దీక్ష చేయాల్సినటువంటి పరిస్థితి సీటు కోసం. ఎందుకు పోతిన మహేష్ కు సీట్ ఇవ్వలేదని ఏమన్నా ఒక రీజన్ ఏమన్నా పవన్ కళ్యాణ్ చెప్పగలిగారా? ఇప్పుడు వరకు చెప్పలేదు. ఒకటి కాదండి, అర కాదు. మీరు గమనిస్తే ఇప్పుడు కొత్తపేట, రామచంద్రాపురము, అదేవిధంగా మండపేట ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వేగుళ్ల లీలాకృష్ణ, బండారు శ్రీనివాసరావు, పోలిశెట్టి చంద్రశేఖర్, వీళ్ళందరి పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ జలక్కిచ్చినటువంటి అసలు శెట్టి బలిజకు సంబంధించినటువంటి సామాజిక వర్గం వీళ్ళు మనకు ఓటేయరు కాబట్టి కదా మనం ఒక సీటు ఇవ్వనక్కర్లా, వీళ్ళని పడుచుకోనక్కర్లా. ఈ విధమైనటువంటి ధోరణి పవన్ కళ్యాణ్ లో ఉంటే పవన్ కళ్యాణ్కి అసలు ఏ విధంగా జనసేన వాళ్ళ అసలు సపోర్ట్ చేశాడు నమ్మి, అంటే గొర్రె కషాయాన్ని నమ్మితే ఒక అర్థం ఉంటుందండి. ఎందుకంటే గొర్రెకి ఏమి బుర్ర ఉండదు కాబట్టి. మనుషులు ఈ రోజున ఒక మనిషిని నమ్ముతున్నారు అని అంటే, అలాంటి వాళ్ళు గొంతు కోసేటువంటి విధంగా ఈ రోజున వ్యవహరిస్తున్నారంటే, అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున జన సైనికులు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ వెనకాల నిలబడటానికి అవకాశం ఉంటుందా? అనేకమైనటువంటి ఈ రోజున ఆధారాలు అవి పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రభావం పిఠాపురం మీద పడుతుంది అని నాకు. ఓకే రైట్. శేఖర్ ఏంటి ఎప్పుడు పెద్దగా మాట్లాడినటువంటి ముద్రగడ గారు డైరెక్ట్గా మీడియాకు వచ్చి మాట్లాడడం, ఎక్కడో తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వచ్చింది అని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది. సార్ నమస్తే అండి, వర్మ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి, 99 టీవీ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ముద్రగడ పద్మనాభం గారు ఎప్పుడూ మాట్లాడలేదు, ఎప్పుడు విమర్శలు చేయలేదు. అలాంటి వ్యక్తి ఈ రోజు ఎందుకని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారి మీద ఇట్లా వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు, విమర్శన దాడులు చేస్తున్నారు అని చెప్పేసి మీరు అడుగుతున్నారు. అలాగే మన రజనీ గారు కూడా, జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు కూడా అడిగారు. కాకపోతే దానికి వాళ్ళు ముందు ఒకటి ఆలోచన చేయాలండి. రాజకీయాల్లో ఎక్కడైనా సరే మనం రాళ్ళు వేస్తే ఎదుటి వాళ్ళు తిరిగి రాళ్ళు వేస్తారు, మనం పూలు వేస్తే ఎదుటి వాళ్ళు తిరిగి పూలు వేస్తారు. అంటే జనసేనలో ఉంటే మాత్రమే కాపులు, జనసేనలో లేకపోతే పాలి కాపులు. వర్మ గారి ఈ విషయాన్ని బాగా గుర్తించండి. జనసేనలో ఉంటే మాత్రమే కాపులు, జనసేనలో లేకపోతే మాత్రం పాలె కాపులు అనే ధోరణి మొదలుపెట్టింది ఎవరండి? జన సైనిక్స్ కాదా? వీర మహిళలు కాదా? జనసేనాని కాదా? అదే సాటి ఇప్పుడు మా కులమాయన్ని మేమే తిట్టాల్సినటువంటి దౌర్భాగ్య స్థితికి మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారని బాధపడిపోతా ఉన్నారు మన జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు అదే మీ కులపాయన ఏనాడు పవన్ కళ్యాణ్ ఒక మాట అలా పాపం
సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేసేవాడు, సమాచార సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేసేవాడు పేరు నాని గారు అని చెప్పి మచిలీపట్నం ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి. ఆయన పనిచేస్తా ఉంటే ఆయన ఏ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ఘాటుగా విమర్శించింది లేదు అంతకు ముందు. కానీ మీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఫంక్షన్ లో కూర్చొని ఒక మంత్రి గారిని పట్టుకొని సన్నాసి, దద్దమ్మ, తవట, సొంత కులపోడుగా కులాభిమానం ఉందా కొంచెమైనా? మీరు మీ కులాభిమానం మా కులం వాళ్ళ మధ్య చుచ్చి పెడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మీ కులం అతనేగా, మరి అతన్ని విమర్శించినప్పుడు మీ కులాభిమానం అంతా ఆడిపోయిందమ్మా. పవన్ కళ్యాణ్ పార్టీలో ఉంటే మాత్రం మీకు కులాభిమానం ఉండదు, పక్క పార్టీలో మీ కులం వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళ మీద కులాభిమానం ఉండదు, పాలక కాపులు అయిపోతారు. సో అంత వృద్ధుడు కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేశాడు, జైలుకి వెళ్ళొచ్చాడు, పోలీసులు దెబ్బలు తిన్నాడు, లాఠీ చార్జీలు జరిగినాయి, వాళ్ళ కుటుంబం మీద దాడులు జరిగాయి, అన్ని జరిగినా సరే ఈరోజు ఒక రాజకీయ పార్టీ స్టాండ్ తీసుకున్నాడు. తీసుకోగానే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు నర్మగర్భంగా ఆయన గురించి? జన సైనిక్స్ నీచంగా ట్రోల్స్ చేస్తున్నారు వీర మహిళతో కలిపి సోషల్ మీడియాలో వెళ్ళి చూసుకోండి. ఏం మీ కులపోడేగా ఎందుకని చేశారు? ఆయన ఒక రాజకీయ స్టాండ్ తీసుకోవడం తప్పైపోయిందా? మీరు అలా దాడి చేశారు కాబట్టి దాని ఎఫెక్ట్ ఈ రోజు ఇలా చూపించారు. కానీ ఏనాడు బయటకు వచ్చి పరిష్ట పదజాలం వాడని ముద్రగడ గారు ఈ రోజు బయటకు వచ్చారంటే టిట్ ఫర్ టాట్. మీరు దాడి చేస్తే ఆయన చూస్తూ కూర్చోలేడు కదా, చేతులు ముడుచుకొని. ఖచ్చితంగా రాజకీయాల్లో ప్రతిదాడి ఉంటుంది, దాని పర్యవసానమే అది. అంతే తప్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టించారు, మీరు తిట్టారు కాబట్టే పేరు నాని గారు తిట్టారు, మీరు తిట్టారు కాబట్టే అంబటి రాంబాబు గారు తిట్టారు, మీరు తిట్టారు కాబట్టే ఈ రోజు ముద్రగడ పద్మనాభం గారు అని తిడుతున్నారు. కానీ మీరు తిట్టకుండా ఎవరు తిట్టరు. ముందు రాళ్ళు వేసేది మీరే, మళ్ళీ మా మీద రాళ్ళు వేస్తున్నారు, గగ్గోలు పెట్టేది మీరే. ముందు అది గమనించాలి. ఇంకోటి, మా పార్టీలో నుంచి బయటకు వచ్చిన అందరు చేత, మీ పార్టీలో నుంచి ఎవరు బయటకు వచ్చారండి? మీ పార్టీలో నుంచి ఎవరు బయటికి రాలేదండి. మీ పార్టీలో నుంచి, జనసేన పార్టీలో నుంచి ఎవరు బయటికి రాలా. ప్రజారాజ్యం అనే పార్టీని మీరు తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేస్తే గుర్తుపెట్టుకోండి, మీరు నడపలేక జెండా బీకేసి ప్రజారాజ్యం అనే పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే ఆ కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చారు తప్పిస్తే మీ పార్టీలో నుంచి ఎవరు రాలేదండి. ముందు అది గమనించాలి. రాజకీయాల్లో మనం మాట్లాడేస్తే సరిపోద్దా? ఇంకోటి, మీరు మాట మీరు పోస్పల్లి సరోజ గారు అని చెప్పి మీరు మాట్లాడారు, వర్మ గారు. ఎస్, తెట్టివలిజ సామాజిక వర్గం ఉభయ గోదావరి జిల్లాల్లో 13 నుంచి 16% ఉంది బీసీలు. ఓటింగ్ పర్సెంటేజ్ 13 నుంచి 16%. ఒక్క సీట్, సింగిల్ సీట్ ఎందుకు కేటాయించలేకపోయారు? ఇది జనసేనలో బీసీల మీద ఉండే ప్రేమ, శెట్టిబలిజ సామాజిక వర్గం మీద, ఎస్పెషల్లీ శెట్టిబలిజ సామాజిక. కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి వచ్చినవే 21 సీట్లే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇంకెంతమందికని కేటాయించారు సార్? 21 సీట్లే వచ్చాయి సార్. 21 సీట్లలో 18 సీట్లకు వాళ్ళు కేటాయించారు. 18 సీట్లకు కేటాయిస్తే 10 సీట్లు కాపులకి, 1 సీటు క్షత్రియులకి, 3 సీట్లు రిజర్వ్డ్ పోయినాయి, ఇంకా 2 సీట్లు ఉంటే బీసీ అభ్యర్థులకు ఇచ్చారు. అది వాళ్ళు ఇచ్చింది. 10 సీట్లు కాపులకి సరిచ్చుకుంది. మళ్ళీ మేమేమన్నా మాట్లాడితే మాది కాపుల పార్టీ కాదు, కులాలను కలిపే పార్టీ, మతాలను కలిపే పార్టీ అని చెప్పి మాట్లాడతారు. కానీ సీట్లు మొత్తం 10 సీట్లు అంటే 50% కేవలం ఒక కులానికి ఇచ్చారు. దానికి మేమేమనాలి? ఇక నెక్స్ట్ ఇంకోటండి, మన ఆనంద్ సాగర్ గారు మాట్లాడారు. నిజంగా ఆనంద్ సాగర్ గారు మీరు సీనియర్ పొలిటీషియన్, నాకు తెలిసి నేను చాలా రోజుల నుంచి మిమ్మల్ని డిబేట్ లో చూస్తున్నా. మీరు మాట్లాడాల్సిన మాటలు అయితే కాదవి. వేకే ఏదో మాట్లాడేసాం సరిపోద్ది అనేసి మాట్లాడుతున్నారు. మీరు 250 కోట్లు ఇచ్చారంట. ఎక్కడికంటే 250 కోట్లు? 50 కాదండి, ఒక 10 తగ్గించారు మీరు, 60. 260 అండి, 10 తప్పు చెప్తున్నారు మీరు. ఆనంద్ సాగర్ గారు, మీరు ఒక విషయాన్ని గుర్తించాలి. ఆనంద్ సాగర్ గారు, మీరు అనవసరంగా తెలుగుదేశం పార్టీ గాని లేదంటే బీజేపీ పార్టీ గాని అనవసరంగా పవన్ కళ్యాణ్ గారికి హైప్ ఇస్తున్నారు అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికే తెలుసు ఆయన పార్టీకి ప్రజల్లో గుర్తింపు లేదు అని. అందుకనే 20 సీట్లకు కన్ఫైన్ అయ్యాడు ఆయన. ప్రజల్లో నాకు బలం లేదు, ప్రజల్లో నేను గెలవలేను, ప్రజలు నన్ను మర్చిపోయారు బాబు అనుకుని ఆయన డిసైడ్ అయిపోయి భయపడిపోయి మీతో పొత్తులోకి వచ్చి 21 సీట్లకు కన్ఫైన్ అయిన ఆయన్ని పట్టుకొని ఆయనకు మేము భయపడిపోవాలా? 170 సీట్లు మేము పోటీ చేసేది మా రాజకీయ పార్టీ. 1తో మొదలయ్యాం, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతో 151 సీట్లు గెలిచాం. ప్రజలకి చెప్పిన సంక్షేమ పథకాలు మాక్సిమం 99% మేము ఫినిష్ చేసాం. ఇవే కాకుండా సంక్షేమ పథకాలే కాకుండా మేము అభివృద్ధి పథకాలు కూడా చేసాం. మేము మంచి చేస్తేనే ఓటేయండి అని చెప్పేసి మేము ఎన్నికలకు వెళ్ళి ఉన్నాం.
అలాంటిది ఎవరినో అడుక్కొని దేహి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకటి గుర్తించండి మీరు. మేము ఆయన అసలు మేము ప్రజలే గుర్తించలేక మేము ఎక్కడ గుర్తిస్తాం ఆయన్ని? కాకపోతే రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రత్యర్థిని ఓడించడమే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ కన్నా పరమావధి కావచ్చు, ఎన్నికల్లో వర్క్ జరుగుతుంది. అంతేగాని 250, 300 కోట్లు డబ్బులంటే చిల్ల పెంకులు అనుకుంటున్నారా ఏంటండి మీరు? 250 కోట్లు ఒక కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెడుతున్నారంటే ఆ కాన్స్టిట్యున్సీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టేనా? సి విజిల్ అని చెప్పి ఒక యాప్ ఉంటుందండి. ఆ యాప్ ఎవరికి సంబంధించిందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. అక్కడ దుర్వినియోగంగా డబ్బు ఖర్చు పెడుతున్నా, మద్యం పంచుతున్నా, ఓటర్లను ప్రలోభ పెడుతున్నా, ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించినట్టు తెలిసినా మీరు ఖచ్చితంగా సి విజిల్ అనే యాప్కి ఫోటోలు తీసి పంపించుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. అంతేగాని ఇక్కడ కూర్చొని టీవీ చర్చా కార్యక్రమాల్లో కూర్చొని ఏంటండి పవన్ కళ్యాణ్ గారికి మేము భయపడేది? పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయాలి అనేది ఒక జాతీయ పార్టీ చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి ప్రచారం చేయాలి అని చెప్పేసి ఓ ప్రాంతీయ పార్టీ చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్కి ఎక్కడ పోటీ చేయాలో, ఎక్కడి నుంచి ప్రచారం చేయాలో ఒక జాతీయ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ చెప్పాలి. కానీ ఆయనకు ఒక స్టాండ్ లేదు. ఓకే, ఆయన చూసి మేము ఎందుకు భయపడాలి? ఓకే రజనీ గారు, దేనికి భయపడాలి? పవన్ కళ్యాణ్ చూసి 260 కోట్లు ఎందుకు ఇవ్వాలి అన్నది ఆయన ప్రశ్న. ఇంకా చాలా ఉన్నారు, మీరు కూడా ఎవరు రాసుకున్నట్టున్నారు. ఎక్కడ ఆధారం ఎక్కడ? నేను అదే అడుగుతున్నాను. మీకు ఇంకో విషయం చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారండి, ఓటుకు ₹1,00,000 పంచుతున్నారు. నిజంగా సార్, వీళ్ళు రాజకీయాలకు అసలు పనికొస్తారా? ఏమన్నా అర్హత ఉంది వీళ్ళకి అనిపిస్తుంది. ఒక విమర్శ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం చేసే విమర్శ ప్రజల్లోకి వెళ్తే ప్రజలు దాన్ని మెచ్చుతారా, లేకపోతే ప్రజలు మనం దాన్ని చూసి మనల్ని అసహించుకుంటారా, నవ్వుకుంటారా అని కనీస ఇంగితం లేకుండా ఇలాంటి విమర్శలు చేసేవాళ్ళని పట్టుకుంటే సార్, వాస్తవంగా చెప్పంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉరామరిగా 2 లక్షల ఓట్లు ఉంటాయి సార్. ఉరామరిగా 2 లక్షల ఓట్లు ఉంటాయి. 2 లక్షల ఓట్లకి ఒక్క ఓటుకి ₹1,00,000 లెక్కన పంచాలంటే ఎంత అవుతుందండి? ఎంత అవుతుంది చెప్పండి? ఓకేలేండి, ఆ లెక్కలు ఏంటి సార్? ఇది ఎక్కడికి పోతున్నాం? పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది సార్. సో అంత ఎక్కువ కళ్యాణ్ గారు రాజకీయ కాదు శేఖర్, అయితే అంత ఎక్కువ ఉండదు. ఒక 250-260 కోట్ల వరకు ఖర్చు అవ్వచ్చా సార్? నేను ఒక విషయం చెప్తున్నాను సార్, నేను క్లియర్ గా ఒకే మాట చెప్తున్నాను. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ మాకు వేరే ఎట్లా చెప్తాను మీకు, ఎట్లా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాగో, హిందూపూర్ లో బాలకృష్ణ గారు ఎలాగో, అలాగే నారా లోకేష్ గారు ఎలాగో, అలాగే ఒకవేళ మహాసేన్ రాజేష్ పోటీ చేస్తుంటే మహాసేన్ రాజేష్, మా సొంత నియోజకవర్గమైనటువంటి ఉదయగిరిలో కాకర్ల సురేష్ ఎలాగో, ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ అంతే. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ అంతే. పవన్ కళ్యాణ్ ఏం పైనుంచి దిగి రాలేదు. పవన్ కళ్యాణ్ ఏం మన రాజకీయ ప్రత్యర్థి కాదు. ఆయన పార్టీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఓకే, ఆయన రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాలు, పార్టీ పెట్టి ఆయన ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు అయింది. ఓకే, పులివెందుల ప్రత్యేకమేనా? కాదు శేఖర్, పులివెందుల కూడా ప్రత్యేకమేనా? కంక్లూజన్ పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది. ఆయన సరేలేండి, కాదు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పనిచేయడానికి కార్యకర్త. కాదు, చిన్న డౌట్. ఇప్పుడు ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఏమీ కాదు, లేకపోతే బాలకృష్ణ గారు ఏమీ కాదు, లోకేష్ గారు ఏమీ కాదు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమీ కాదు. పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు అన్న స్ట్రాంగేనా? సార్ నేను ఒక విషయం చెప్తున్నాను, మా పార్టీ ఎన్నికల్లో ఎదుర్కొనే విధానం చెప్తున్నాను. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ గా కాదా అనేది అక్కడ పోటీ చేసే టీడీపీ అభ్యర్థికి తెలుసు. అవును, సునీతమ్మ చెప్పిందిలేండి స్ట్రాంగ్ గా కాదో లేదో. స్ట్రాంగ్ అది వీక్ అనుకో. మన ఇంటి గుట్టు పెరుమాళ్ళ కెరక అని సునీతమ్మ చెప్పిద్దిలేండి. హత్య రాజకీయాలలో ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడాలో ఢిల్లీకి వెళ్ళి చెప్పింది కదా, ఇంకా చెప్తుంది. రజనీ గారు మీరు ఆగండి, నేను చెప్తాను. రజనీ గారు మీరు ఆగండి, ఇంటి గుట్టు పెరుమాళ్ళ తర్వాత మాట్లాడుతూ మేము ఒకటే మాట చెప్తున్నాం. మా ఉదయగిరిలో టీడీపీ క్యాండిడేట్ ఎలా ఎదుర్కొంటాము, మా ఆత్మకూరులో టీడీపీ సరేలేండి, అలాగే ఎదుర్కోండి. ఏముందాడా? మీరు రూపాయి ఖర్చు పెట్టకపోయినా మీరే గెలుస్తారు కదా. వదిలేండి, ఇంకెందుకు కంగారు. పవన్ కళ్యాణ్ గారిని అంతే రజనీ గారు దిగిరాలేదంటున్నాం మేము. సరే అన్న, అలాగే ఎదుర్కోండి, కంగారు ఉంది. మరి అంతకాడికి కనీసం సార్ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా కూడా గెలవని ఆయన గురించి ఎందుకు సార్ ఇంత ఎలివేషన్? నాకు అదే అర్థం కావట్లా. ఏంటి ఎలివేషన్? పాపం మీరు ఇలాంటి ఎలివేషన్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తున్నారు అని చెప్పి మీ మీడియాను కూడా నేను అడుగుతున్నా. దయచేసి పాపం ఆయనకి ఇంత ఎలివేషన్ ఇవ్వద్దు. ఇచ్చి ఆయన రాజకీయ జీవితాన్ని మీరే సర్వనాశనం చేస్తారు. మేము ఎలివేషన్ ఇవ్వడం ఏంటి? నిజమే అనుకుని ఆయన రాజకీయ జీవితాన్ని చేసుకున్నాడు. కాశీ, అక్కడ మేము ఎలివేషన్ ఇవ్వడం ఏంటి? మాకేంటి అవసరం ఎవరికైనా ఎలివేషన్ ఇవ్వడానికి? పవన్ కళ్యాణ్ గారి ఛానలా? పవన్ కళ్యాణ్ గారు ఇందులో వాటాదారుడా? పవన్ కళ్యాణ్ గారు దీనికి ఏమన్నా చైర్మనా? మాకు సంబంధం ఏంటి అసలు? మీకు మీడియాలు ఉన్నాయి, మీరు విమర్శించుకోండి, మాకు సంబంధం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిది కాదు కదా ఇది.
సార్ నేను చెప్పేది వింటారా? వర్మ గారు నేను చెప్పేది మీడియా వినండి అంటున్నాను సార్. కానీ మిమ్మల్ని అనట్లేదు ఓకే, సార్. ఓకే. మీడియాలో ఆయనకి ఎక్కువ ఎలివేషన్ ఇవ్వడం వల్ల ఆయన నిజమని నమ్ముకున్నాడు. రైట్, రైట్, ఓకే. అవును, రజనీ గారు, నిజమని నమ్ముకొని పాపం ఆయన రాజకీయ జీవితం ఆయన నాశనం రైట్, ఓకే. చేసుకున్నాడు. రజనీ గారు, అవును సార్. ఈరోజు మా సోదరుడు మాట్లాడినట్టుగా గతంలో ద్వారంపూడి గారు వీర మహిళలని ఇబ్బంది పెట్టినప్పుడు, కొట్టినప్పుడు, కేసులైనప్పుడు కూడా మా నాయకుడు ద్వారంపూడిని క్వశ్చన్ చేస్తే ముద్రగడ గారు లెటర్ రాశారు. ముద్రగడ గారు రియాక్ట్ అయ్యారు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉండే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అందరికీ తెలిసిందే. ఈ రోజు కూడా అంటే గతంలో కూడా ముద్రగడ గారికి స్వయంగా లెటర్ రాసిన నేపథ్యము, లేకపోతే కిర్లంపూడి వస్తానన్న నేపథ్యం మీరు చూశారు. దాని తర్వాత ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ గారిని ఏ రోజు విమర్శించాల. మా లాంటి వీర మహిళలో జన సైన్యమో మా అన్నయ్యని అంటున్నారనో, వైసీపీలో చేరుతున్నాడనో, చేరబోతున్నాడనో మేము మాట్లాడటమే కానీ ఆ అధినాయకుడు వయసుకి ఇచ్చేటటువంటి మర్యాద వేరే రకంగా ఉంటుందండి. ఈ రోజుకి ఏదైతే అలాంటి వారిని, అంత వయసు గల వారిని ఏమన్నా మాట్లాడితే మమ్మల్ని ప్రత్యేకంగా పిలిచి వారు నన్ను అంటారు. నేను రాజకీయాల్లో ఉన్నా, నేను ఒకటంటే వాళ్ళు అనకుండా నాకేమన్నా హారతలు ఇస్తారా? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు విధానాల మీద ప్రశ్నించండి, వ్యక్తిగత విమర్శలు ఎందుకు చేస్తున్నారు అంటూ ప్రత్యేకంగా స్వయంగా నాకే క్లాస్ పీకిన రోజులు ఉన్నాయండి. నాకు తెలుసు ఎందుకు అలా మాట్లాడతారు అని. సో ఈ రకంగా మాట్లాడుతున్న నేపథ్యంలో మీరు అంటారు. ఇంకా ఆంజనేయులు గారు కూడా మాట్లాడుతున్నారు. ఇంకా వర్మ గారు బెటరు, వంగ గీత గారు బెటరు, ఏముంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర అని. ప్రభుత్వంలో ఉండే ఖజానా ప్రతి మొగోడు పంచుతాడండి. సొంత డబ్బులు ఇచ్చేటప్పుడే నొప్పి తెలిసిద్దండి. ఈ రోజు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చాడండి, అందుకే పంచుతున్నాడండి మీ నాయకుడు అంటే. ఎప్పుడోనండి తమ్ముడు సినిమా కలెక్షన్స్ కూడా వాళ్ళ నాన్నగారి చేతులతో స్వహస్త్రాలతో బోర్డర్ లో ఉండే సైనికులకు పంచిపెట్టినటువంటి అధినాయకుడు అండి. ఏదైతే ఉద్దానం కిడ్నీ సమస్యలను అప్పుడే కనుక్కొని వాళ్ళకి సహాయ సహకారాలు అందించిన వ్యక్తి అండి. మత్స్యకారులను ఆదుకున్నాడండి. ఓడిపోయినా సరే జనాల్లో మమేకమై తన సొంత డబ్బుల్ని కౌలు రైతులు చనిపోయిన వాళ్ళకి స్వయంగా వాళ్ళని కలిసి వాళ్ళతో ఫోటో దిగి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అందించినటువంటి పరిస్థితి అండి. ఈ రోజు అటువంటి అధినాయకుడు గురించి మాట్లాడడానికి, ఒక అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడడానికి ఎలా అంటే అలా ఎకిలిగా నవ్వుతూ మాట్లాడకండి. ఈ రోజు నవ్విన ఆప్చేనే పండిద్ది అన్నట్టు రేపటి రోజు ఆయన సీఎం అవ్వకపోవచ్చు. ఎమ్మెల్యేగా అయ్యి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే మీరు టీవీల్లో చూడండి, సౌండ్ పెట్టుకొని చూడండి, స్పీకర్లు మోగిపోతాయి. మీరు చూడండి, ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు మన స్థాయి ఎంత, మన పరిధి ఎంత అని ఆలోచించుకోవాలి. ఈ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించవచ్చు, వారి స్థాయి ఏమో. మీరు నన్ను విమర్శించండి, నేను మిమ్మల్ని విమర్శిస్తాను, అంతవరకే. ఒక అధినాయకుడిని అంత ఎటకారంగా మీరు విమర్శిస్తుంటే మీరు కూడా అదే వయసులో తమ్ముడు సినిమానో, ఖుషి సినిమానో ఎగబడి చూసిన రోజులు ఉంటాయి కదా. ఈరోజు సినిమా చూసారు కదా, మేము ఓట్లేమనట్లేదు. ఆయన తన సొంత డబ్బు ఎంత ఖర్చు పెట్టాడో మీకు తెలుసు. ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళు నాయకులు అయితే చెప్పేది వినండి. మీరు రాసుకోండి, మేము కూడా మీరు అడిగినప్పుడు చాలా క్వశ్చన్స్ రాసుకున్నాం. మీరు ఓపిక్ గా రాసుకుని నాకు ఆన్సర్ చదువు కానీ. సో వీటన్నిటికంటే మించి భారీ మెజారిటీతో గెలుస్తాడు అనే దృఢమైన నమ్మకం మీకు ఇంకొకసారి ఎందుకు కలుస్తుందంటే, వర్మ గారు ఏదైతే టీడీపీ నేత వర్మ గారు ఆయన ఇండిపెండెంట్ గా నిలబడిన కాపుల ఓట్లను ఒక పక్కకు తీసుకొని గెలవగల సమర్థుడు. అటువంటి వర్మ గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి సీటు అనగానే గొడవ చేశారంటూ వైసీపీ కోవట్లో, లేకపోతే ఒరిజినల్ గా కార్యకర్తల మధ్య జరిగిన విమర్శలో మనం అందరం చూసాం. వెంటనే ఆగండి సార్, వెంటనే చంద్రబాబు గారు పిలిచి వర్మ గారికి ఒక భరోసా ఇచ్చి నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, అటువంటి నాయకుడు లేకపోతే అంత త్యాగశీలి ఒక సీటు నెచ్చుకుంటే మీరు విమర్శిస్తారా? అది ఎంతవరకు కరెక్ట్? ఆయనకి భారీ మెజారిటీ ఇచ్చి మీరు నిలబడి గెలిపించాలి అంటే అదే వర్మ గారు రెండో రోజు ప్రెస్ మీట్ ఇచ్చి చంద్రబాబు గారు నాకు ఇచ్చిన మాట, నేను ఆయనకి ఇచ్చిన మాట, బంగారుపల్లెల్లో భారీ మెజారిటీ అప్పచెప్తాను. పవన్ కళ్యాణ్ గారు అంటే మా మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చి సార్కి స్వహస్త్రాలతో శాల్వాలు కప్పిన పరిస్థితి అండి. ఈ రోజు ఒక రాజుని గుర్తించలేకపోవచ్చండి, రాజ్యాన్ని త్యాగం చేసిన గౌతమ్ బుద్ధుడిని అందరూ గుర్తిస్తారండి, కొంత టైం పడుతుంది. ఈ రోజు ప్రతి ఒక్కడు ఎగతాళి చేసేవాడు ఆయన ఏంటి అని. మీ చేతిలో డబ్బులు తీసి బయటకు వస్తే ఖర్చు పెడితే తెలుస్తుందండి. ప్రభుత్వ ఖజానే కదా, ఎవరు బాబు సొమ్ము కాదు కదా. ఏటీఎం కార్డు వాడినట్టు వాడి ప్రతి ఒక్కడు బటన్ నొక్కి కొంత ఇటు కొంత అటు దొరలిచ్చండి. తన కష్టంతో ముఖాలకి రంగులు వేసుకున్న వాడు రాజకీయం ఏం చేస్తాడని మాట్లాడిన ముద్రగడ గారికి, ముఖాలకి రంగులు వేసుకున్న వాడు పెట్టిన పార్టీలో పనిచేశారు. ముఖాలకి రంగులు వేసుకున్న ఎన్టీ రామారావు గారి దగ్గర మీరు మంత్రి పదవులు అధిరోహించారు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఒక నాయకుడిని విమర్శించే స్థాయి పరిధి మనది కాదండి. ఈ రోజు ఏ రోజు స్వహస్త్రాలతో ముద్రగడ గారిని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా విమర్శించలేదు. మీరు ఆ విషయాన్ని ఒక్కసారి గుర్తించుకోండి చాలు. మీరంటే శ్రీ చైతన్య కాలేజీల నుంచి వచ్చిన ఎలక్ట్రల్ బాండ్ల గురించి మాట్లాడు.
ఎలక్ట్రల్ బాండ్ గురించి మాట్లాడమ్మా. ఆయన రంగులు వేసుకొని ఏం చేయట్లేదమ్మా, ప్యాకేజీలు తీసుకొని చేస్తున్నాడు అన్నానికి నిదర్శనమే శ్రీ చైతన్య. అవునండి, మా పార్టీ ఆఫీస్ ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉందండి, మీరు చూడలేదు. మా పార్టీ ఆఫీస్ మీలా బంగళాలు లేరు, పులివెందుల సొమ్ములేం రాలా, సిబిఐ అక్రమాస్తులేం లేవండి. మా పార్టీ కార్యాలయం ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉందండి. 2014లో గెలిచాకే చంద్రబాబు గారు చక్కగా అమరావతిలో పార్టీ ఆఫీస్ కట్టుకోయా అంటే లేదు లేదు నా కష్టంతోనే నిలబడతానని బిడ్డల డిపాజిట్లు క్యాన్సిల్ చేసి స్థలాలు కొని ఈ రోజుకి కన్స్ట్రక్షన్ లోనే ఉందండి. ప్యాకేజీలు తీసుకునేవాడైతే జగన్మోహన్ రెడ్డి గారు 10 సార్లు కొంటారండి మా నాయకుడిని. మీరు దగ్గరుండి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి, ఎందుకంటే మేము ఊరుకున్నట్టుగా మా సైనికులు ఊరుకోరు. ఓకే, ఒక నిమిషం కృష్ణాంజలి గారు, ఒక నిమిషం ఇస్తాను సేకరిస్తాను. కృష్ణాంజలి గారు, ఏంటి సీట్లు అనౌన్స్ చేశారు కదా, ఈ అంశం ఏంటి? సీఎం రమేష్ గారు, అలాగే వెస్ట్ నుంచేమో సుజనా చౌదరి గారు అట, అలాగే పురంధేశ్వర్ గారు చాలామంది ఆశించారు, వాళ్ళకి రాలేదు. కొన్ని కొత్త ముఖాలు బీజేపీ లో వచ్చిన నేపథ్యం. సో ఇవన్నీ కూడా పొత్తు పార్టీలకు సక్సెస్ఫుల్గా నడిపించే విధంగానే ఉన్నదా సీట్ల పంపిణీ? బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో మరి పురంధేశ్వరి పక్కా ప్రణాళికతో రేపు తనకి ఎవరు కూడా సీనియర్లు అడ్డు రాకుండా ఉండేటువంటి ప్రయత్నాలు చాలా పకడ్బందీగా చేసుకుంటున్నట్టు కనపడతాం బీజేపీ. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం అయితే దాదాపు ఖాయమైంది. దాంట్లో అయితే ఎవరికి సెకండ్ థాట్. అదేవిధంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రాబోదు. మరి కేంద్రంలో రేపు ఎంపీలుగా కీలకమైనటువంటి మాజీ కేంద్ర మంత్రులు సుజనా చౌదరి లాంటి వాళ్ళు, లేకపోతే సోమ్ వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడికి పనిచేసిన లాంటి వాళ్ళు, జీవీఎల్ లాంటి వాళ్ళు కన్నా ఉంటే, పోటీలో ఉంటే పురంధేశ్వరికి ఎంపీ అయినా సరే మంత్రి పదవి వచ్చేదానికి అవకాశం. అందుకని పక్కా ప్రణాళికతో బీజేపీ యొక్క లక్ష్యం ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కూటమి గెలవటం కాదు, వాళ్ళ కూటమి అధికారంలోకి వస్తుందని ఆశ లేదు వాళ్ళకి. వాళ్ళ కూటమిని ఓడించాలని లక్ష్యం కూడా ఉంది బీజేపీకి. ఇది నా సమాచారం. ఇంకొక పాయింట్ కృష్ణాంజలి గారు, రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి ఏంటి? ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. రఘురామకృష్ణరాజు ఏంటి అని అంటే చాలా మంది గమనించాల్సినటువంటి అంశం అండి. ఇది చాలా కీలకమైన ఒక లెసన్ లాగా తీసుకోవాలి. రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ మనకు నోరుంది కదా అని నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినందువల్ల ఏమవుతుంది అనేటువంటి దాని మీద ఇది ఒక నిదర్శనం. ఏంటి మాట్లాడితే ఎవరిని మాట్లాడాడు? ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టకుండా తిడుతూనే ఉన్నాడు 4 సంవత్సరాలు. అదే ఆయన వాళ్ళ ఆ పార్టీలో ఉన్నాడు, తిడుతున్నాడు, అది ఆయన ఇష్టం. కానీ తిట్టించింది లేదా ఆయన తిట్టడం వల్ల లాభం పొందినటువంటి వాళ్ళు ఎవరండి? తెలుగుదేశం పార్టీకి కదా లాభం, అదేవిధంగా జనసేనకి కదా లాభం, అదేవిధంగా బీజేపీకి కూడా లాభం. అసలు వీళ్ళు ఎవరైనా సరే కనీసము రఘురామకృష్ణరాజు గురించి ఈ రోజున ఆలోచించే వాళ్ళు ఉన్నారండి? బీజేపీని తప్పు పట్టడానికి ఉంది అని నేను అనుకోను. ఎందుకంటే బీజేపీ అతనికి కావాల్సినటువంటి ఆ చెల్లింపులు చేసేసిందండి. ఏంటి అని అంటే అతన్ని మీద కేసులు పెట్టినటువంటి సందర్భం కానీ అది ఇంకోటి కానీ బెయిల్ వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ బెయిల్ వ్యవహారాలు పూర్తి కాకుండా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళటానికి, ఢిల్లీలో షెల్టర్ పొందడానికి అన్నిటికీ కావాల్సినటువంటి బీజేపీ సహకరించింది. ఆ విధమైన సహాయ సహకారాలు అందించారు. లేకపోతే వాళ్ళ సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టే ఆయన ఇంకా ఎంపీగా ఉన్నాడు. లేకపోతే ఎప్పుడో ఎంపీగా ఆయన డిస్క్వాలిఫై అయ్యేవాడు. అంతవరకు బీజేపీ చేసింది. ఇప్పుడు ఎంపీ సీట్ ఇవ్వాలి. ఎందుకు ఇస్తారు? రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని ఈ విధంగా నోటికి వచ్చిన నోటి దోస్తో మాట్లాడే వాళ్ళు పెట్టుకుంటే, నియోజకవర్గానికి దూరమైనటువంటి వాళ్ళని పెట్టుకుంటే జనమందరూ చేత్కరిస్తారనేటువంటి దాని మీద రఘురామకృష్ణరాజుని బీజేపీ వైపు కూడా రానియకుండా చేసుకున్నది బీజేపీ జాగ్రత్త పడి. వాస్తవంగా అయితే బీజేపీ ఎవరికి పెడితే వాళ్ళకి సీట్లు ఇస్తుంది. నిన్న చేరితే ఈ రోజు సీట్లు ఇచ్చినటువంటి సందర్భం ఈ 6 ఎంపీల్లో ఉంది. వరప్రసాద్ అనేటువంటి వ్యక్తి గూడూరు ఎమ్మెల్యేగా ఉంటే అతను ఆదివారం చేరితే సోమవారం కల్లా అతని టికెట్ అనౌన్స్మెంట్ జరిగింది, ఎంపీ టికెట్ తిరుపతి ఎంపీగా. ఈ విధంగా వాళ్ళకేమి ఒక పెద్ద సిద్ధాంతాలు ఉన్నాయి, ఇంకొకటి ఉందని నేనేమనుకోను. కానీ రఘురామకృష్ణరాజుని ఎంపీ టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి అంత దిగజారల బీజేపీ. కానీ మరి రాకపోవటం వెనక కనీసమైనటువంటి దాంట్లో ఇప్పటికీ రఘురామకృష్ణరాజుకి మరి బుద్ధి ఉంది అనే మాట నేను అనను కానీ, ఎందుకంటే పెద్ద మనిషి ఆయన ఎంపీ కూడా కాబట్టి మరి ఆయన రియలైజేషన్ అంతా నాకు తెలియదు. ఎందుకు అని అంటే ఇక్కడ మోసం చేసింది ఎవరండి? బీజేపీ ఎంతో కొంత న్యాయం చేసింది. మోసం చేసింది ఎవరన్నా అయితే నేనైతే అనుకుంటున్నానండి, మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. పాపం ఆయనకి ఇచ్చిందే 2 ఎంపీ సీట్లు. ఆ 2 ఎంపీ సీట్లు తీసుకొచ్చి ఈయనకి ఇవ్వలేడు కదా. నేను ఇస్తాడని కూడా ఆశపడ్డా. ఎందుకోసం అంటే పవన్ కళ్యాణ్ త్యాగం చేయటంలో ఇతను మనం అసలు ఎవరితో పోల్చలేము త్యాగంలో. అందుకని ఉన్న 2 ఎంపీ సీట్లు అతనికి ఇచ్చేస్తాడేమో అని నేను మొన్న మీ డిబేట్ లో కూడా నేను ఒక సందర్భంలో చెప్పాను. పోనీ ఆ ధైర్యం అయితే చేయలే.
ఆ చేయాల్సినటువంటి అవసరం కూడా పవన్ కళ్యాణ్కి అయితే లేదు. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్. అసలు కీలకమైనటువంటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే అక్కడ లీగల్ గా కావాల్సినటువంటి మొత్తం అసిస్టెన్స్ నారా లోకేష్ కి ఎవరండి ఇచ్చింది? ఈ రఘురామకృష్ణరాజు. అదే విధంగా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని నారా లోకేష్ కలిపి చంద్రబాబు నాయుడికి తెచ్చినటువంటి వాళ్ళు ఎవరండి? ఇదే రఘురామకృష్ణరాజు. తిట్టింది తిట్టకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టి తెలుగుదేశం పార్టీని ఎత్తుకెత్తుకున్నట్టు ఎవరండి? ఈ రఘురామకృష్ణరాజు. ఎవరు నమ్మించి వంచి గొంతు కోసింది ఎవరయ్యా అని అంటే ఇది మరి మన మిత్రులు, తెలుగుదేశం మిత్రులు ఆయన ఆనంద్ సార్ గారు నమ్మించి గొంతు కోసాడేమోనని నా అభిప్రాయం. 4 ఎంపీ సీట్లు ఖాళీ ఉన్నాయి తెలుగుదేశం దగ్గర. ఇప్పటికైనా సరే రఘురామకృష్ణరాజుగా 4 ఎంపీ సీట్లు 1 ఎంపీ సీటు ఇచ్చి వాళ్ళ కృతజ్ఞత, ఆయన చేసినటువంటి పనికి కృతజ్ఞత తెలియజేసుకుంటే మంచిది. లేదు అంటే చంద్రబాబు నాయుడు నమ్మి ఎవరు కూడా బయట వాళ్ళు సహకరించేటువంటి అవకాశం లేదు. ఎలాగో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి ఎన్ఆర్ఐల్ని, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళందరికీ తీసుకొచ్చి సీట్లు ఇచ్చి నిలువున వంచినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. అలాంటి అనేకమైనటువంటి ఉదాహరణలు నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రఘురామకృష్ణరాజు విషయంలో కూడా అలాగే జరిగితే అందరిలాగా రఘురామకృష్ణరాజు ఊరుకోడండి. మీరు ఉత్తికి ఆరేసి మళ్ళీ చాకిరేవు బండ, ఈ రచ్చబండ తిరిగి తెలుగుదేశం పార్టీ మీద పెడతాడు. ఎప్పుడైతే మీకు వాళ్ళు రేపొద్దున 4 టికెట్లు తెలుగుదేశం పార్టీ అనౌన్స్మెంట్ అయ్యి వెంటనే ఇక సాకిరేవు మొదలైంది తెలుగుదేశం మీద. ఈ విషయాన్ని గమనించి అతను ఎక్కడో చోట అకామిడేట్ చేయండి, లేకపోతే తెలుగుదేశం. ఆనంద్ గారు ఏంటి రఘురామకృష్ణరాజు గారికి అన్యాయం చేసింది మీరే అన్నది వస్తున్న వాయిస్? కృష్ణాంజలి గారు అన్యోపదేశంగా రఘురామకృష్ణరాజు గారికి నోటుతోలు ఎక్కువ అని చెప్పన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన పట్ల వ్యవహరించినటువంటి తీరుతో, ఆయన అరెస్టుతో కంగు తిని ఆ పార్టీలో ఉండి ఆ పార్టీని దుమ్మెత్తిపోశాడు ఆయన. దానికి తెలుగుదేశానికి, బీజేపీకి, జనసేనకి ఏ విధమైన సంబంధం లేదు. సరే, మన బాధ మనం చెప్పుకోవడం, ఇప్పుడు టీవీల్లోకి వచ్చి మేము పార్టీ అధికార ప్రతినిధిగా స్టాండ్ చెప్పడం కూడా నోటుతోలంటే మేము ఏం చెప్పలేం కానండి. అది అదే ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు కూడా పాపం ఆయన కూడా నోటుతోలు ప్రదర్శించారు. ఇంకా సీట్లు డిసైడ్ అవ్వలేదు. ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయన గొంతు కోయలేదు, ఆయన వంచలేదు, మోసం చేయలేదు. కానీ మీరు తొందరపడి మీ నోటుతోలు ప్రదర్శించారని నేను భావిస్తున్నాను. దయచేసి ఇంకో 2-3 రోజులు వెయిట్ చేయండి. అప్పుడు మళ్ళీ ఇదే డిబేట్ లో మాట్లాడదాం. అప్పుడు కనుక మీరు మాట అంటే నేను ఒప్పుకుంటాను, గ్యారంటీగా ఒప్పుకుంటాను. కానీ మీరు ఒక స్పోక్స్ పర్సన్, మీరు ఒక విశ్లేషకులు, నేను ఒక స్పోక్స్ పర్సన్. దీన్ని నోటుతోలు అందామా? అది కరెక్టా కాదు కదా. మీకుండే బాధ మీకుంటది, మీకుండే వాగ్దాటి మీకుంటది, మీకుండే స్టాండ్ మీకుంటది, నాకుంటది. నేను చెప్పాలి. నా వాక్ స్వాతంత్ర్యాన్ని మీరు దోలనడం తప్పు, ఆయన వాక్ స్వాతంత్ర్యాన్ని దోలనడం తప్పు. అది కరెక్ట్ కాదేమో. మీలాంటి వాళ్ళని ఒక్కసారి ఆలోచించుకోండి. మీరంటే రెస్పెక్ట్ కృష్ణాంజలి గారు, మీరంటే రెస్పెక్ట్ నాకు, మీరంటే చాలా రికార్డు నాకు, మీరంటే రెస్పెక్ట్ రికార్డు. మీలాంటి వ్యక్తి అటువంటి తొందరపాటు మాటలు మాట్లాడకూడదని నేను మిమ్మల్ని అడ్వైజ్ చేస్తున్నా. వద్దు దయచేసి. మీరు జస్ట్ దాన్ని సవరించుకోండి సరిపోతుంది. ఎందుకంటే మీ స్థాయి చాలా పెద్దది, మీ దగ్గర చాలా మంది నేర్చుకుంటారు మాటలు. ఎందుకంటే మీరు ఒక సామాజిక ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తి, అంబేద్కర్ భావజాలం ఉన్న వ్యక్తి, పూలే భావజాలం ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి వాక్ స్వాతంత్రాన్ని ధిక్కరిస్తూ, వాక్ స్వాతంత్రాన్ని నోటు దోల అనడం కరెక్ట్ కాదని నేను కూడా ఒక అంబేద్కర్ వాదిగా మీకు నేను సలహా చెప్తున్నాను తప్ప మరి ఏం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. విషయంలో ఏమీ నేను కరెక్ట్ అన్నాను కానీ ఒకటి మీకు ఒక సూచన చేస్తున్నాను. సరిపల్లి రాజేష్ కి మీరు పెద్ద మనసుతో ఇందాక చెప్పారు కదా, ఒక మాట చంద్రబాబు నాయుడుతో ఆ మాట అనిపించండి. అదే విధంగా రఘురామకృష్ణరాజుకి సీట్ ఇప్పించండి. ఖచ్చితంగా మీ తెలుగుదేశం పార్టీ పరిస్థితులు బాగుంటాయి. లేదంటే చంద్రబాబు నాయుడు గారు సరిపల్లి రాజేష్ ని పిలిచారు, మాట్లాడారు, కౌగిలించుకున్నారు. ఆయనకి బ్రహ్మాండమైన హామీ ఇచ్చారని ఆయనే స్వయంగా రాజేష్ చెప్పాడు. దాని అర్థం ఏంటండి? మరి మీరు ఇంకా పిలవలేదు. సీట్ ఇవ్వడానికి సీట్ ఉందో లేదో చెప్పనటువంటి పరిస్థితి ఉందో మాకు అర్థం కాదు. రాజకీయ పార్టీలో అంతర్గతంగా జరిగే వ్యవహారాలు ఉంటాయి, బహిరంగంగా జరిగే వ్యవహారాలు ఉంటాయి.
లేకపోతే నేను ఒకటే అడుగుతున్నా, సరిపల్లి రాజేష్ టీడీపీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్క తప్పుడు మాట మాట్లాడా? చెప్పండి. పోనీ ఆయన బాధపడ్డా? స్పష్టంగా చెప్పాడు, కనీసం నా సీట్ సంగతి ఏందో తేల్చలేదు, ఏదో ఒకటి తేల్చండి. ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు. ప్రజెంట్ పొజిషన్ లో ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే 2 నెలల్లో నాకు ఆయనకు ఒక అత్యున్నతమైన పదవి వస్తుందని ఆయన చెప్తున్నాడు, ఆనందపడుతున్నాడు. సో హ్యాపీ. ఇలాంటి హామీ చంద్రబాబు నాయుడు ఇప్పించండి మంచిదని చెప్తున్నాను. చాలా మందిని వాడుకొని వదిలేసినటువంటి చరిత్ర, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గురించి. ఇడుపులపాయ నుంచి మొదలవుతుందా? ఏ రకంగా సాగుతుంది? దాని ఏర్పాట్లు ఏంటి? కథా కమావిషయం ఏంటి? వాయిస్ మ్యూట్లో ఉంది. ఇడుపులపాయ గురించి మాట్లాడే ముందు రజనీ గారు మాట అన్నారండి, మా నాయకుడు సీఎం కాకపోవచ్చు కనీసం ఎమ్మెల్యే అయినా అవుతాడని చెప్పి మాట్లాడారు. సంతోషం. ఎప్పటికైనా రియాలిటీలోకి వచ్చారు. ఇక మీదటైనా పవన్ సీఎం అనకుండా మా నాయకుడు స్థాయి ఎమ్మెల్యే పోటీ చేయడం ఆయన దగ్గర ఉన్నారు. సంతోషం అండి. ఎమ్మెల్యేనే సీఎం అయ్యేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ముందు సీఎం ఎవరు టక్కుమని అయిపోరు. సెంచరీ కూడా సింగిల్ తో స్టార్ట్ అయ్యింది, గుర్తుపెట్టుకోండి. మా ఇడుపులపాయలో 27వ తారీఖు నుంచి బస్సు యాత్ర మొదలవుతుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొదలవుతుంది. సో ప్రతిరోజు దాదాపు 3 నుంచి 4 కాన్స్టిట్యున్సీలు కవర్ చేసే విధంగా, సాయంత్రం పూట బహిరంగ సభ ఉండే విధంగా, అలాగే ప్రజలతోటి పార్టీ కార్యకర్తలతోటి మమేకమయ్యే విధంగా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర ఏదైతే పర్యటన షెడ్యూల్ కంటిన్యూసా? ఇది శాఖర్ ఇది కంటిన్యూసా? ఏమైనా బ్రేక్లు ఉన్నాయా? కంటిన్యూస్, మధ్యలో ఆపేస్తే కష్టం. వారాహి యాత్ర లాగా బ్రేకులు ఉండవులేమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అవును, పరదాలేంటి సార్? పొత్తుగూకులు పరదాలేంటి? పాదయాత్ర చేసినప్పుడు లేని పరదాలు ముఖ్యమంత్రి అవగానే ఎందుకు వచ్చినాయి? ఈ రోజు ఒకే నిబద్ధత, ఒకే స్టాండ్, ఒకే జెండా, ఒకే అజెండా. అవును, ఒకే గొడ్డలు పోటు, ఒకే కత్తిపోటు రాష్ట్ర ఎలక్షన్స్ ని స్తంభింపజేసింది. ఇలాంటి చెత్త రాజకీయం, పవన్ కళ్యాణ్ లాగా చేసే చెత్త రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు. అవునవును, చెత్త పన్ను విధించిన చెత్త ముఖ్యమంత్రి అంటున్నారు రాష్ట్ర ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ప్రేమించే వ్యక్తులుగా, పార్టీ గలం వినిపించే వ్యక్తులుగా చొక్కా కాళ్ళు ఎగరేస్తాం మేము. మా జెండా ఒకే జెండా మోస్తాం, మా అజెండా మా నోటి నుంచి ఒకటే వస్తుంది, మిస్సం తిప్పుతాం. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి జన సైనికుల్లాగా మిమ్మల్ని పవన్ కళ్యాణ్ తలదించుకునేట్టు చేశాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఎక్కడ తలదించుకునేట్టు రాష్ట్రాన్ని తలెత్తుకునేలా చేశాడండి. రాష్ట్రాన్ని తలెత్తుకునేలా చేశాడు. జన సైనికులు తలదించుకున్నారనేది కాదు, పెద్ద ఎజెండా. ఎవరి జెండా వాడు మోసుకుంటే కాదు, రాష్ట్రాన్ని తలెత్తుకునే దిశగా మారుస్తున్నాడు. రాష్ట్రానికి రాజధాని ఇవ్వడంలో పూర్తి పాత్ర వహిస్తున్నాడు. ఎక్కడుందా కుక్కలు గారు? ఇప్పుడు వారాహి రాష్ట్రం మొత్తం అన్నారు. వస్తుంది మీకోసమే మళ్ళీ వారాహి రథ చక్రాలు మళ్ళీ వస్తున్నాయి. ఎవడో ఎక్కడో పోటీ చేయమని చెప్పాలి, ఎవరో ఎక్కడో ప్రచారం చేయమని చెప్పాలి. అది మీ స్టాండ్. కానీ మా స్టాండ్ ఏంటి? మా నాయకుడు చెప్పిన మాట వింటామనుకోండి, సైన్యం అనుకోండి, రాజు అనుకోకండి. సైన్యం అనుకోండి, యుద్ధానికి సైన్యమే ప్రధానం, రాజు కాదండి. జనాల్లో ముందుకు దిగేది యోధుడు, వీరుడు, సైన్యాధికారి. ఎక్కడ హాల్ట్ లేకుండా ప్రభంజనం మళ్ళీ బస్సు యాత్ర, మళ్ళీ 175 ముందు జనవరి. పవన్ కాకపోతే ఒక ప్రామిస్ చేస్తున్నామండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ. ఒక ప్రామిస్ అయితే మేము చేస్తున్నాం. ఒక ప్రామిస్ ఏంటంటే, మీకు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో సినిమాల్లో తక్కువ కనిపిస్తున్నారు కాబట్టి మీరు చాలా బాధపడుతున్నారని మాకు అర్థమైంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని 2024 ఎన్నికల తర్వాత పూర్తిగా సినిమాలకే పరిమితం చేస్తాం. మీ దమ్ము పిఠాపురం ఓడించండి. మీ దమ్ము పిఠాపురం వాస్తవ్యులే మీకు సవాలు విసురుతారు. మీ దమ్ము ఓటికి రక్షిస్తారా, లేకపోతే 230 కోట్లు ఇస్తారా? మీ ఇష్టం. వర్మ గారి మీద దృఢమైన నమ్మకం, పవన్ కళ్యాణ్ గారి మీద దృఢమైన నమ్మకంతో రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేశారు. వంగా గీత గారి పరాయోళ్ళు గారు ప్రజారాజ్యం పార్టీ నుంచి మా సైబరాబాద్ లో మొక్కలంటే ఆవిడే పాపం ఎక్కడికి. కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం. రజనీ గారు శేఖర్ ఒక్క నిమిషం. ఏంటి చెప్తున్నారు? ఏంటి శేఖర్ రెడ్డి గారిని అడుగుతున్నాను. ఆయన సినిమాలు ఎక్కువ చేస్తారంటున్నారు. సినిమాలు చేస్తే ఆ సినిమాల మీద ఆంక్షలు, అదే విధంగా టికెట్ రేట్ల మీద ఆంక్షలు, ఇలాంటి మళ్ళీ అప్పుడు ఏమైనా టార్గెట్ ఉంటుందా, లేదా అప్పుడు ఫ్రీగా వదిలేస్తారా సినిమాలు తీసుకుంటే? పవన్ కళ్యాణ్ గారు అంతర్జాతీయ స్థాయి నటుడు కదా పాపం. కేవలం ఏదో 4 టికెట్ల రేట్లు తగ్గించిన మాత్రం ఆయన కెమెరా ముందు నటిస్తాడండి. మీరు కెమెరా లేకుండా
నటిస్తారు కదా. ఓకే. అంతర్జాతీయ బ్రాడ్ పిట్ స్థాయి నటుడు ఆయన పాపం, ఏం చేస్తాం. రైట్, ఓకే 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 థాంక్స్ అండి, థాంక్స్ మీ పోరాటాలకు స్థాయి థాంక్స్. నటుడు ఆయన పాపం. ఓకే. పక్క సినిమాలు పక్కన ఉన్నటువంటి భాషల్లో సినిమాలు తీసుకొచ్చేయడం, రీమేక్లు చేసుకునే ఆయన గురించి కూడా మాట్లాడితే ఓకే 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 రజనీ గారు ఏదో చెప్తున్నారు. భాషలో సినిమాలు సార్ సార్ remake ఆయన సార్ చేసేది. సార్ 4 సినిమాలు అన్న నాగమనండి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం.